నాడు పండగలో లోకేష్ గారికి సంబంధించినటువంటి చర్చ యువ నాయకత్వం, యువ రక్తం, యువగళం ఈ మూడు అంశాలు ఇప్పుడు చర్చనీయాంశం. రాబోయేటువంటి తరానికి కాబోయేటువంటి నాయకుడిగా పూర్తి స్థాయిలో బాధ్యతలని అప్పగించాలని తెలుగుదేశం పార్టీ కేడర్ కోరుకుంటూ ఈ మహానాడులో లోకేష్ గారికి ఈజ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఏదైనా కానీ కీలకమైనటువంటి బాధ్యతలని ఇవ్వాలి అనేటువంటి డిమాండు చాలా బలంగా ఊపందుకుంది. సరే, ఇదొక అంశం. రెండోది, ఈ మహానాడికి ఇతరుల మహానాడికి చాలా వ్యత్యాసం కూడా ఉన్నది. ఒక 6 ఫార్ములా థీమ్తో ఈసారి యువగళం ఈ మహానాడులో లోకేష్ గారు తన భవిష్యత్తు సంబంధించి పార్టీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి కార్యాచరణను రూపొందించే విధంగా కొన్ని రూపాంతరం చేశారు. అందులో 6 ఫార్ములాస్లో తెలుగు జాతి విశ్వఖ్యాతి అంటే ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతిని తీసుకువెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఒక టాపిక్, అట్లాగే అన్న ఎన్టీఆర్ నుంచి మహిళా శక్తి ఉన్నటువంటి మహిళలందరినీ ఏకీకృతం చేసే విధంగా మహిళా నాయకత్వం పెరిగే విధంగా స్త్రీ శక్తి ప్రణాళిక, అట్లాగే పేదవాని గుడిసెలో రూపుదిద్దుకున్న టీడీపీ జెండా అది దానికి సోషల్ ఇంజనీరింగ్ చేయాలి అనేటువంటిది థర్డ్. టీడీపీలో అధికారం రావడానికి ఊపిరిపోసినటువంటి యువగళం, నేడు యువగళం పేరుతో యువతకు ప్రాధాన్యత, యువగళం అనేదాన్ని కంటిన్యూ చేసే విధంగా, అట్లాగే అన్నదాతలకు అండగా ప్రత్యేక ఎజెండా ఒకటి రూపొందించడం, సంక్షేమమే ధ్యేయంగా, ఇట్లా 6 టాపిక్స్ని తీసుకువెళ్ళాలనేటువంటిది ఆయన కార్యాచరణ. సరే, అందులో భాగంగానే దాదాపు ఈసారి మినీ మహానాడు అన్నిట్లో కూడా మ్యాక్సిమం లోకేష్ గారికి ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా ఇవ్వాలనేటువంటి ఒక తీర్మానాలు, ఒక చర్చలతో ముందుకు రావటం జరిగింది. గతంలో కూడా నేను ఇప్పటికీ 3 టైమ్స్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఇక్కడ నేను ఆ బాధ్యతలను 2 సార్లకు మించి ఎవరు కూడా ఆ పదవిలో ఉండకూడదు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని, నిర్ణయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆ దిశగా ఇప్పుడు మార్పు జరుగుతుంది. ఇక ఇప్పుడు సరే, ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా, కాదనే వాళ్ళు లేరు, అవుననే వాళ్ళు కొంత ఉండొచ్చు, ఎక్కడైనా ఒకటారు ఉండకపోవచ్చు. కానీ తెలుగుదేశం పార్టీ అంటే ఇక రాబోయేటువంటి రోజుల్లో పూర్తిగా నారా లోకేష్ గారిదే, ఇంకా ఆయనదే ప్రాధాన్యత, ఆయనే ఇక కర్త కర్మ క్రియ, ఆ పార్టీకి జెండా ఎజెండా అన్నీ ఆయనే. ఇక దానిలో భాగంగా ఇటీవల ఆయన తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావటానికి యువగళం ద్వారా ఆయన చేసినటువంటి పాదయాత్ర ఆయనని అనేక ఆలోచనల దిశగా, మార్పుల దిశగా ఆయన్ని ముందుకు తీసుకెళ్ళింది. ఆ యువగళంలో ఎన్నో ఎదుర్కొని ఆయన నిలబడి పోరాడి యుద్ధం చేసి గెలిచి ఈరోజు ప్రభుత్వం తీసుకురావడంలో కూడా యువగళం కృషి చాలా క్రియాశీలకమైంది. ఇక అలాగే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఈ సంవత్సర కాలంలో ఆయన పరిపాలన విధానాన్ని, ఆలోచనలు కూడా ఆయన ముందుకు తీసుకురావటం జరిగింది. ఇక 4th వన్, ఇటీవల నరేంద్ర మోదీ గారితో జరిగినటువంటి 2 గంటల సమావేశం కూడా ఆయనకి అత్యంత ముఖ్యమైనటువంటిది. లోకేష్ గారికి ఆ మీటింగ్ 2 గంటల పాటు సమయాన్ని ఇచ్చి ప్రధాని గారు మాట్లాడినటువంటి ఆ సంకేతం ఏంటి అనంటే, 2 తెలుగు రాష్ట్రాల్లో లోకేష్ గారు అనేటువంటి వ్యక్తి తనకు ముఖ్యం, భవిష్యత్తు నాయకుడు లోకేష్ అనేటువంటి 2 అంశాలు మెసేజ్ వచ్చే విధంగా తను కమ్యూనికేట్ చేశాడు. ఇక ఇప్పుడు మొత్తం లోకేష్ చుట్టూతా లోకేష్ ఆల్రెడీ ఇప్పుడు అలా జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి లెగసీ అది వేరు. ఇప్పుడు వస్తున్నటువంటి ఈ జెండా ఎజెండాని పార్టీని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మాత్రం అది లోకేష్ గారి మీదే ఉండబోతుంది. అనిల్ బైట్స్ ఉన్నట్టుంది, అనిల్ కూడా ఉన్నట్లున్నాడు. ఇవాళ అతి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి కూడా ఈ సమావేశం చర్చించబోతున్నాం. ప్రతినిధులందరూ వస్తున్న సందర్భంలో ఎప్పుడూ ఉండే విధంగానే ప్రాంగణాన్ని అద్భుతంగా ఇవాళ తయారు చేస్తా ఉన్నారు. ఇక్కడ బహిరంగ సభ కూడా 3వ రోజు అతిపెద్ద బహిరంగ సభ కూడా జరగబోతా ఉంది. డెఫినెట్గా ఇది రాష్ట్ర భవిష్యత్తు కోసం డెఫినెట్గా ఈ సమావేశం ఉపయోగపడిపోతాం. లోకేష్ గారు చేస్తున్న కార్యక్రమాలు ఎంతో ఆదర్శప్రాయంగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ చరిత్రలో పోటీ సభ్యత్వం అన్నది ఒక సెన్సేషన్.
ఎప్పటికప్పుడు ఆయన రుజువు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఒక నాయకుడా అన్నప్పుడు యువగలం చేసి అతని నాయకత్వ లక్షణాలని ప్రదర్శించారు. పార్టీని కాపాడుకోగలడా అంటే రైట్. అనిల్ కూడా ఉన్నట్లున్నాడు. అంటే కోటి సభ్యత్వాలు అనేది కూడా ఇంతవరకు ఎప్పుడు ఏ పార్టీ చేయినా కూడా ఆయన తన టైంలోనే చేసి చూపించారు. సరే, ఇక అది ఒక ఏమంటాం దాన్ని, ఒక ట్రాక్ క్రియేట్ చేశారు పార్టీకి. తనతో పాటు తన నాయకత్వంతో పాటు క్యాడరు, యువగళం, యువరక్తాన్ని ఎలా తీసుకెళ్లాలనే దానికి ఆయన దాంట్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. అనిల్ ఏంటి, మహానాడు వేదికగా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టేనా? అంతా డిమాండ్ అయితే చాలా విస్తృతంగా ఉంది. ఏంటి ఇక పార్టీ పగ్గాలు పూర్తిగా లోకేష్ గారికి అందబోతున్నాయా? అంటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని ఏదైతుందో ప్రారంభించి దానిని అధికారంలోకి తీసుకొచ్చి ఒక జాతి కోసం, అంటే ముఖ్యంగా తెలుగు ప్రజలు, తెలుగు కమ్యూనిటీ పీపుల్ పైన ఏదైతే ఉందో వివక్షత జరుగుతున్న సమయంలో ఆయన పార్టీ పెట్టి ఏ రకంగా అయితే ముందుకు తీసుకొచ్చారో, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ విజయం పరంపర ఎలా కొనసాగిందో మనం చూసాం సార్. అయితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి వస్తున్నటువంటి మహానాడు వేదికగా టీడీపీ యువనేత నారా లోకేష్కి పట్టాభిషేకం జరగబోతుంది. ఆ పరిణామాలు, పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ నుంచి లీడర్ వరకు అందరి నోట ఖచ్చితంగా నారా లోకేష్ నాయకత్వం పార్టీకి మరింత అవసరం ఉంది. ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటే, ఖచ్చితంగా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే పార్టీని మరింత బలోపేతం చేసుకోవచ్చు. ఆయన యువగళం పాదయాత్ర ద్వారా రాటు తెలియని ఒక రాజకీయ నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తన మార్కును ఏ విధంగా ఏర్పరచుకున్నారు, ఒక పరిపాలనా దక్షుడిగా గతంలో మంత్రిగా చేసిన, ఇప్పుడు మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా ఆయన చేస్తున్నటువంటి సేవలు ఏ విధంగా ఉన్నాయో ఈ అంశాలను అన్నింటినీ చెబుతూ నాటి ఎన్టీఆర్ తీసుకొచ్చినటువంటి పాలనా సంస్కరణలు కావచ్చు, లేదంటే రాజకీయ తెగింపు కావచ్చు, చంద్రబాబు చొరవ కావచ్చు, వీటన్నిటి కలబోత యువనేత లోకేష్కి ఉన్నాయి. ఖచ్చితంగా ఆయన ద్వారా తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అవుతుంది, కాబోతుందనే నమ్మకం మాకుంది అంటూ కూడా అనేక మంది నేతలు, కార్యకర్తలు చెబుతా ఉన్నారు. అయితే ఈ మహానాడులో ఈ అంశాన్ని కొంతమంది సీనియర్ నేతలే ప్రతిపాదించే అవకాశం కనిపిస్తూ ఉంది. పార్టీ అధిష్టానం దృష్టికి ఈ అంశాన్ని తీసుకొచ్చి అందరి ఆమోదంతో నారా లోకేష్ని తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసుకోవాలన్న ఆకాంక్ష, ఆశ అనేది పార్టీ క్యాడర్ వైపు నుంచే ఎక్కువగా వినిపిస్తూ ఉంది. ఈరోజు అనేక మంది లీడర్స్తో మనం మాట్లాడినప్పుడు కూడా లోకేష్ ఏదైతే ఉందో పార్టీ కష్టకాలంలో ఆయన చేసినటువంటి సర్వీసెస్, ముఖ్యంగా యువగళం పాదయాత్ర, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, పార్టీకి ఏ విధంగా మైలేజ్ వచ్చింది, కూటమి ప్రభుత్వ విజయంలో యువగళం తీసుకున్నటువంటి అంశాలు ఏ విధంగా పనిచేశాయి అనేది కూడా ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటూ కూడా లోకేష్ యొక్క క్యాపబిలిటీని, ఖచ్చితంగా ఆయన యొక్క దమ్మును కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలలో ఒక బలమైన నేతగా నారా లోకేష్ ఇటీవల కాలం ఎదుగుతూ వచ్చారు. ముఖ్యంగా ఇందాక మీరు చెప్పినట్లు సార్, ఆయన విజనరీ ఏ విధంగా ఉందంటే 6 సూత్రాలు పార్టీకి, ప్రభుత్వానికి అవసరమైన విషయాలని ఆయన చెప్పడమే కాకుండా ఏ విధంగా సంస్కరణలు తీసుకురావాలి, ఎందుకంటే నాయకుడు అనేవాడికి త్యాగం చేసే గుణం ఉండాలి, ఏదైతే సంస్కరణలు చేసే ఆలోచన ఉండాలి, సంక్షోభాలు వస్తే ధైర్యంగా ఎదుర్కొనే దమ్ము ఉండాలి. ఈ మూడింటి విషయంలో ఖచ్చితంగా నారా లోకేష్ సఫలీకృతమయ్యారు, సక్సెస్ అయ్యారని మనం చెప్పాలి. ఎందుకంటే 5 ఏళ్ల వైసీపీ పరిపాలనలో ఆయన పైన జరిగిన దాడిని మనం చూసాం. అదేవిధంగా యువగళం పాదయాత్ర సందర్భంగా ఆయన ఎదుర్కొన్న సంక్షోభాలను మనం చూసాం. ఈరోజు పరిపాలనా దక్షతతో ఆయనకి ఇచ్చినటువంటి శాఖల విషయంలో ఎలా పనిచేస్తున్నారో చూస్తూ ఉన్నాం. వీటన్నిటి ఆధారంగానే లోకేష్ నాయకత్వాన్ని పార్టీ క్యాడర్ కోరుకుంటుంది. అయితే కడప మహానాడులో ఖచ్చితంగా ఇది ఒక చారిత్రక ఘట్టంగా నిలుస్తుందనే నమ్మకాన్ని పసుపు సైనికులు అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పార్టీ అధినేత చంద్రబాబును ఒప్పించి ఈ నిర్ణయాన్ని అమలు చేయాలన్న ఆశ, ఆకాంక్షతో వాళ్ళైతే ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక కడపలో జరుగుతున్న మహానాడు వేదికగా కూడా చాలా ప్రతిష్టాత్మక నిర్ణయాలు ఉంటాయనేది పార్టీ వర్గాల నుంచి అందుతున్నాయి. ఎందుకంటే అనేక తీర్మానాలు పార్టీ పరంగా చేస్తూ, అదేవిధంగా వ్యవస్థలో ఉన్నటువంటి అనేక అంశాలపైన కూడా సంస్కరణలు తీసుకురావాల్సిన విషయాలపైన మాట్లాడుతూ ముందుకెళ్తూ మహానాడు ఇప్పటి వరకు జరుగుతూ వచ్చినాయి. అయితే ఈసారి ఖచ్చితంగా ఉపయోగపడేలాగా, తెలుగు కమ్యూనిటీ పీపుల్కి ఉపయోగపడే నిర్ణయాలు సార్. అంటే రేపు ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గానో లేదా వర్కింగ్ ప్రెసిడెంట్ గానో బాధ్యతలు తీసుకున్న తర్వాత నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాల్సినటువంటి అవసరం ఉందేమోనని నా అభిప్రాయం. ఎందుకు అనంటే జనరల్గా లోకేష్ గారి స్టైల్లో తన పని తాను చేసుకుంటూ వెళ్ళేటువంటి వాళ్ళు, ఒక విజన్తో, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా వెళితే కుదరదు అని చెప్పని భావించి లోకేష్ గారిని అనేక రకాలుగా,
అంటే ఒక వ్యక్తిత్వ హననం చేయటమేతో పాటు ఆయన మీద కేసులు పెట్టచ్చు. ట్రాక్టర్ నడిపితే కేసు పెట్టేది ఏంటండి బాబు, మర్డర్ కేసు. అలాంటివి ఆయన మీద ఎన్నో కేసులు పెట్టించడం. యువగళ పాదయాత్ర జనరల్గా వదిలేస్తే యువగళ పాదయాత్ర సజావుగా జరిగిపోయేది. యువగళ పాదయాత్ర ప్రతి సందర్భంలో అడ్డుకోవటం, వాళ్ళ మీద దాడులు చేయటం, వాళ్ళ మీద చేయటం, మైకులు లాక్కోవటం, స్టూల్ లాక్కోవటం, నడవనీయకుండా కంచెలు కట్టడం, అట్లాంటివి చేయటంతో తనని ఒక మార్పు, అసలు ఒక లీడర్ ఎలా ఉండాలనేటువంటి మార్పు జరగటానికి, ఆ మార్పు తీసుకురావటానికి జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించినటువంటి అడ్డంకులు, అవమానాలు, వాటన్నిటిని అధిగమించి తను ఆ స్థాయిలో ముందుకు వచ్చారు కాబట్టి ఇవన్నీ ఎవరు చేశారు? ఈ పాపాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాపాలు, వాటితో వచ్చినటువంటి ఆయన ఫైటింగ్ స్పిరిట్తో లోకేష్ గారు అలా ముందుకు వెళ్ళిపోయారు. కాబట్టి రేపు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ తెలియజేస్తే పోయిద్ది. ఎందుకంటే రెడ్ బుక్ అనేది అంతకుముందు లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమైన రెడ్ బుక్ వచ్చింది. లేదంటే అవసరం ఉంది, రెడ్ బుక్ తోటి అవసరం ఉంది. కానీ ఆయన కక్షపూరితమైనటువంటి రాజకీయాల వల్ల రెడ్ బుక్ వచ్చింది. యువగళం ఎందుకు వచ్చింది? వ్యక్తిత్వ హననం చేయటంతో, కుటుంబ సభ్యులను అవమానపరచడంతో యువగళం వచ్చింది. ఇట్లా ప్రతి దానికి, ప్రతి అంశానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే. అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెబితే ఎలా ఉండిద్ది అనిల్? అట్లాంటి అభిప్రాయాలు ఏమైనా ఉంటాయా? ఖచ్చితంగా సార్, అవమానాలు అవరోధాల నుంచి ఒక వ్యక్తి కనుక దాటుకొని వస్తే ఎలా ఉంటాడో అతను నారా లోకేష్ అనే మనం చెప్పాలి. అందులో రాజకీయాలలో, ఏపీ తెలుగు రాజకీయాలలో ఖచ్చితంగా గడిచిన 5 ఏళ్లలో ఆయన పైన జరిగిన దాడి ఎలాంటిదో అందరూ చూశారు. ఖచ్చితంగా దానికి నారా లోకేష్ గారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైసీపీకి సంబంధించిన రోజా కావచ్చు, పేర్ని నాని కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, ఇట్లా అనేక మంది కొంతమంది ఒక బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్కి ఖచ్చితంగా ఆయన రివెంజ్ తీసుకునే పరిస్థితి ఉంది. అట్ ద సేమ్ టైం థ్యాంక్స్. ఎందుకంటే వాళ్ళు కనుక హ్యూమిలేట్ చేయకపోతే స్టాన్ఫోర్డ్ క్వాలిటీస్తో ఆయన ఉండేవాళ్ళు. ఈరోజు ఒక మాసీ లీడర్గా తాత లెగసీని, తండ్రి యొక్క చాణక్యతను తీసుకొని లోకేష్ ఏదైతే నవనేతగా ఎదిగారో అలా కాకుండా ఒక రకమైన నాయకుడిగా ఉండేవాళ్ళేమో. అంటే సింప్లిసిటీతోనో ఒక ఆలోచన ద్వారా ఏది పద్ధతిగా వెళ్ళాలని. కానీ రాజకీయాలకు ఇవేవి కాదు, ఒక మాసిజం కూడా అవసరము. ప్రజలు కోరుకున్న విధంగా నేను మారాలి, నన్ను హ్యూమిలేట్ చేస్తున్న వ్యక్తుల యొక్క తాట తీయాలనే ఆలోచన వచ్చింది అంటే వాళ్ళు ఆ రకంగా వ్యవహరించబట్టే. ఎందుకంటే లోకేష్ గారిని కించపరిచిన విధంగా, లోకేష్కి అడ్డం పెట్టిన ఆటంకాలు విధంగా సార్ ఈ దేశంలో మరో యువ నాయకుడికి జరిగి ఉండదు. ఎందుకంటే అనేక పార్టీలు ఉన్నాయి, అనేక రాష్ట్రాల్లో అనేక అంశాలు రాజకీయంగా మనం చూసాం. కానీ ఒక నాయకుడు కొడుకుని, చంద్రబాబు నాయుడుగా ఉన్నటువంటి ఆయన కొడుకుని ఇంకా నారా లోకేష్ చూసినప్పుడు ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు. ఇవాళ చంద్రబాబు కొడుకుగా దాటుకొని తెలుగుదేశం పార్టీకి ఒక నవనాయకుడిగా నారా లోకేష్ యువనేతగా ముందుకు వచ్చారు. అంటే జనం నుంచి యాక్సెప్టెన్సీ వచ్చింది, పబ్లిక్ నుంచి యాక్సెప్టెన్సీ వచ్చింది, తన రాజకీయ ప్రత్యర్థుల నుంచి కూడా యాక్సెప్టెన్సీ తెచ్చుకోగలిగారు సార్. రైట్ అనిల్. అంటే ఒకటైతే వాస్తవం, యువగళం పాదయాత్ర సందర్భంగా ఇంటిలో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు, ఆ బయటికి వెళుతున్నటువంటి ఆ సందర్భంలో ఆ కుటుంబం యొక్క మనోభావాలు, అట్లాగే పబ్లిక్లో ఎవరైతే వాళ్ళ మనోభావాలు, ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు లోకేష్ గారు అంతు చూస్తామని చెప్పని చేసినటువంటి వ్యాఖ్యలు, వీటన్నిటినీ చూసినప్పుడు ఒకే ఒక్క కుమారుడు, ఆ ఒక్క కుమారుడు యువగళం పాదయాత్రకు వెళుతున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పార్టీ సొంత బాబాయనే రాజకీయాలకు అడ్డం వస్తున్నాడని చెప్పని గొడ్డలిపోటు వేసినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి తరుణంలో అలాంటిది కూడా ధైర్యం చేసి ముందుకు వచ్చి నడిపించటం వెనక ఖచ్చితంగా చాలా బలమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. అది చాలా ధైర్యంతో జరగాల్సినటువంటి అంశం. సరే, ఏదన్నా కానీ రాబోయే ఈ మహానాడు తర్వాత ఇక ఏ మహానాడు అయినా సరే రాబోయేటువంటి ఒక 35-40 ఇయర్స్, అరౌండ్ 35-40 ఇయర్స్ టీడీపీకి లోకేష్ గారు ఇక మహానాడు నాయకత్వాన్ని ఆయన చేతుల మీదుగా జరగబోతుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయనకి ఏజ్ 42 అనుకుంటా కదా, ఇంకా కనీసం ఇంకా 35 ఇయర్స్ 40 ఇయర్స్ 35 ఇయర్స్ అయినా రన్ చేయగలుగుతారు. కాబట్టి ఇంకో 30 సంవత్సరాల రాజకీయ నాయకత్వం తెలుగుదేశం పార్టీ, ఆ మహానాడు నిర్వహించాల్సినటువంటి బాధ్యత, నాయకత్వం లోకేష్ గారి భుజస్కంధాల మీదే ఉంటుంది.